ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వృద్ధాప్య సమస్యలతో మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాజకీయాలకు అతీతంగా సంతాపం ప్రకటించిన రాజకీయ నాయకులు, ప్రముఖులు. విద్యుత్ ఛార్జీల బాధ్యుడిపై దేవినేని అవినాష్ నేతృత్వంలో పోరుబాట కార్యక్రమం. 6 నెలల కాలంలో ప్రజలపై భారాలు మోపిందని దుయ్యబడిన దేవినేని అవినాష్. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం వెల్లడించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు. ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి సమయంలో ఆయన మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3కి తరలించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిస్వార్థ సేవలందించిన ఓ మహనీయుడిని దేశం కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిని దేశం కోల్పోయిందన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచ వ్యాప్త గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారన్నారు గవర్నర్. मनमोहन सिंह कुटुंब सभ्युలకు गवर्नर प्रगाढ़ सहानुभूति తెలిపారు. डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है. उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है. विभाजन के उस दौर में बहुत कुछ खोकर भारत आना और यहाँ जीवन के हर क्षेत्र में उपलब्धियां हासिल करना ये सामान्य बात नहीं है. अभावों और संघर्षों से ऊपर उठकर कैसे ऊंचाइयों को हासिल किया जा सकता है, उनका जीवन ये सीख भावी पीढ़ी को देता रहेगा. एक नेक इंसान के रूप में, एक विद्वान अर्थशास्त्री के रूप में और रिफॉर्म्स के प्रति समर्पित लीडर के रूप में उन्हें हमेशा याद किया जाएगा. एक अर्थशास्त्री के रूप में उन्होंने अलग अलग स्तर पर भारत सरकार में अनेक सेवाएं दी. एक चुनौतीपूर्ण समय में उन्होंने रिजर्व बैंक के गवर्नर की भूमिका निभाई. पूर्व प्रधानमंत्री भारत रत्न श्री पीवी नरसिम्हा राव जी की सरकार के वित्त मंत्री रहते हुए उन्होंने वित्तीय संकट से घिरे देश को एक नई अर्थव्यवस्था के मार्ग पर प्रशस्त किया. प्रधानमंत्री के रूप में देश के विकास में और प्रगति में उनके योगदान को हमेशा याद किया जाएगा. जनता के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा. डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था. वो विलक्षण सांसद थे. उनकी विनम्रता
सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी। मुझे याद है कि इस साल की शुरुआत में పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు పెట్టేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. గురువారం ప్రెస్ క్లబ్లో రంగా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంగా స్ఫూర్తితో మధ్య నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా నిలిచిన రంగా పేరును కృష్ణా జిల్లాకు పెట్టడం అన్ని విధాలా సముచితమన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టేలాగా కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే బోండా. ఈ కార్యక్రమంలో ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు, జైబాబు, వేల్పుల శ్రీనివాస్, గిద్దా శ్రీనివాస్, మాసాబోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. బలహీన దళిత వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా విజయవాడలోని పేద వర్గాలు, కుల మతాలకు అతీతంగా అన్ని రాజకీయ వర్గాలు కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆయన 1980వ దశకంలో ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం, దళిత వర్గాల కోసం వాళ్ళకు అండగా అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఎక్కడి నుంచో తూర్పు నుంచి, కృష్ణా జిల్లా మారుమూల గ్రామాల నుంచి, అలాగే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఇక్కడికి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చేసినటువంటి పేద వర్గాలకి ఆ రోజున కిరాయి రౌడీలు, అలాగే రౌడీ ముఖులు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, రౌడీ మొహమ్మలు వసూలు చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఎదుర్కోవడానికి బలం లేనటువంటి పేద వర్గాలకు అండగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చేస్తున్నటువంటి పోరాటాలు అనేకమైనవి. ఆ రోజున మహిళల మానభంగాల అరికట్టడంలో కానీ, వాళ్ళ ఆత్మగౌరవం కోసం రంగా గారు మరి ఎంత శక్తితో అయినా పోరాడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాగే పేదల సమస్యలు పరిష్కరించడంలో, పట్టాలు ఇప్పించడం కానీ, వాళ్ళకి అండగా ఉండటం కానీ, 1985లో ఆయన శాసనసభ్యుడు అయినాక కార్పొరేటర్ నుంచి శాసనసభ్యుడు చనిపోయి 36 ఏళ్ళు అవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఏ బాధితుడున్నా వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు అని ఆ రోజు ఎంతో బాధిత వర్గాల్లో నమ్మకం కల్పించి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ స్మరించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యక్తులు, అనేక సంస్థలు కులమతాలకు అతీతంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటున్నారు. నిజానికి ఏంటంటే మేము విద్యార్థి దశలో యూనివర్సల్ స్టూడెంట్స్ కింగ్డమ్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మండల కమిషన్లో మేము యాక్టివిటీని ముందుకు నడిపించినటువంటి రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారు మాకెంతో ప్రత్యక్షంగా మాకు సహకరించి ఆ రోజు మా యొక్క పోరాటాలకన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అందుకని వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమంతా ఆయన కార్యక్రమాల్లోని, ఆయన యొక్క ఆశయ సాధనలోని మేమంతా ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా పేరు మేడా శ్రీనివాస్. ఈరోజు కూడా రంగా గారి ఆశయ సాధన మేరకు మేము మాకున్నటువంటి అనుబంధ సంస్థలు ఇవన్నీ కూడా ముత్యాల మిత్రమండలి ఈరోజు అమరజీవి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి వేడుకలు మరి వారికి ఘన నివాళులు అర్పిస్తూ కూడా వాడవాడలా కూడాను ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రోజున ఈ 36వ వర్ధంతి వేడుకల సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మరి అదేవిధంగా నిలబట్ల బాలస్వామి గారు, మాసాబత్తుల శ్రీనివాస్ గారు, మరి జైబాబు గారు, మరి అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు, నాయకులు అందరూ కూడాను విచ్చేసి రంగా గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈ రోజున ముఖ్య ఉద్దేశం నాటి నుంచి నేటి వరకు వంగవీటి మోహన రంగా గారి ఆశయ సాధకులుగా
ఆయన పేరు ఈ కృష్ణా జిల్లాకి పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి తరుణంలో బొండా ఉమామహేశ్వర. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల బాధుడుపై వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ నేతృత్వంలో పోరుబాట కార్యక్రమం జరిగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోరుబాటలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు మోపిందని ఈ సందర్భంగా అవినాష్ దుయ్యబడ్డారు. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల విద్యుత్ ఛార్జీల వెంటనే. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీల వెంటనే. తగ్గించాలి. వద్దులాలి దేవినేని అవినాష్ గారి నాయకత్వం. వద్దులాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వద్దులాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. వద్దులాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అమలు చేయాలి. ఎస్సీ ఎల్లకిచ్చే 200 కరెంటు పథకాన్ని వెంటనే అమలు చేయాలి. డౌన్ డౌన్ చంద్రబాబు. డౌన్ డౌన్ చంద్రబాబు. డౌన్ డౌన్ చంద్రబాబు. డౌన్ డౌన్ చంద్రబాబు. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే. వద్దులాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వద్దులాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వద్దులాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలు జగన్ మోపారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్దేనని విమర్శించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట. తాను ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగానికి 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పు, ఆ విద్యుత్ భారం 1,29,000 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు కొంచెం భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో, ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా, ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. ఆయన ఏదో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ మీద నీవే ధర్నా చేసుకుంటావా? నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? ఈ పాపం అంతా నీది కాదా? నేను 1 by 1 అడుగుతాను, సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. ఇది మీ టైంలో అండి, నిజం కాదా? నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాల కేసుల్లో అంతర్జిల్లా పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు. నిందితుని వద్ద నుండి 26 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు, కొంత మొత్తం నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకున్న విషయమై నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జిల్లా పాత నేరస్తుని అదుపులోకి తీసుకుని నిందితుని వద్ద నుండి 26 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. పడమటలోని ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును సిసిఎస్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారని, దర్యాప్తులో నిందితుడు పాత నేరస్తుడిగా తేలినట్లుగా చెప్పారు. డీసీపీ క్రైమ్స్ తిరుమల శరెడ్డి
రాయమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు కేసును ఛేదించినట్లుగా తెలిపారు. ఈ కేసులో నిందితుడు మోహన్ పై వివిధ జిల్లాల్లో పోలీస్ స్టేషన్లో 40కి పైగా కేసులు ఉన్నట్లుగా సిపి తెలిపారు. అంతర్రాష్ట్ర నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 40 అఫెన్సెస్లో అంతకుముందు 40 అఫెన్సెస్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్, అంటే రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి ఇతను అఫెన్సెస్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఇతని మీద 40 అఫెన్సెస్ ఉన్నాయి. ఇతను ఈ మధ్యన ఇంకొక 6 అఫెన్సెస్లో తస్కరించిన బంగారు ఆభరణాలు 349 గ్రాములు, అదేవిధంగా ₹1,00,000 నగదుని అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను మనకు అక్టోబర్ 10వ తారీఖున విజయవాడ ప్రసాదంపాడు రవీంద్రబాద్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్కి చెందిన ఫిర్యాది తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు మనకు అప్పుడు పట్టమట పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అతను రాత్రి 9:30 నుంచి ఉదయం 7:30 లోపల ఇతను కిటికీలో నుంచి మెయిన్ డోర్ యొక్క బోల్ట్ తీసి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో కబోర్డ్లో ఉన్న 2 బంగారు నాన్తాడులు, అదేవిధంగా చెవిదిద్దులు, ₹2,20,000 దొంగతనం చేశారు. దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీస్ వారికి బదిలీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది గ్రేవ్ క్రైమ్ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో పట్టమట పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ శ్రీమలేశ్వర రెడ్డి, అదేవిధంగా అడిషనల్ డీసీపీ రాజారావు పర్యవేక్షణలో క్రైమ్ ఏసీపీస్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా లక్ష్మీనారాయణ వాళ్ళ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈరోజు ఒక మంచి నేరస్తుని పట్టుకోవడం జరిగింది. మిగతా జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇతని మీద విశాఖపట్నం, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్ వీటిలో 40 కేసులు ఉన్నాయి. ఇప్పుడు మాకు దొరికిన ప్రాపర్టీ 26 లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనాలు చేస్తున్నారు. అదేవిధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, కోనసీమ అమలాపురంలో ఒక దొంగతనం, ప్రకాశం జిల్లా దోర్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం, అదేవిధంగా బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం చేసి ఉన్న క్రైమ్స్లో పట్టుబడిన బంగారాన్ని ఈరోజు మీకు స్వాధీనం పరచడం జరిగింది. సో వెళ్లే ముందు ప్రతి సందర్భంలో నేను చెప్తుంటాను, LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది విరివిగా ఉపయోగించుకోమని ప్రజలకు చెప్తూనే ఉంటాము. బట్ అన్ఫార్చునేట్లీ కొంత దాని మీద అవేర్నెస్ ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ లాక్డ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున మొగ్గు చూపట్లేదు. దయచేసి ఒకే విన్నపం పోలీస్ శాఖ నుంచి, మేము ఈ పహారా బీచ్ సర్వ్ చేస్తున్నాము, అదేవిధంగా ఇప్పుడు క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కాకపోతే మాకు ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం. అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి మేము త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. కమ్యూనిటీని నైబర్హుడ్ కమ్యూనిటీ పోలీసింగ్ కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలని చూస్తున్నాము. మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్, ఒక డ్రైవ్ ఒకటి భారీ ఎత్తున చేయబోతున్నాము. జనవరి 7-8 తేదీల్లో కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తూ ఏ విధంగా మనం ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాము. అదేవిధంగా క్రైమ్లో కూడా కొంత ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మనం త్వరలోనే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరాస్ డ్రైవ్ కూడా భారీ ఎత్తున చేయాలని, ఎందుకంటే ప్రతిదీ మనము ప్రభుత్వం మీద ఆధారపడలేము. కొంత కమ్యూనిటీస్ కూడా ముందుకొచ్చి వారి కాలనీస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని విజయవాడ పోలీస్ కమిషనరేట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ప్రజల సహకారంతో ఒక 5,000 నుంచి 10,000 కెమెరాల వరకు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ప్రతి హాట్స్పాట్ ఏదైతే ఉందో, ప్రతి క్రైమ్ ప్రోన్ ఏరియా ఏదైతే ఉందో, ప్రతి వల్నరబుల్ ప్లేస్ ఏదైతే ఉందో అన్నింటిలో కెమెరాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి మా ఆకాంక్ష. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనకు పబ్లిక్ ప్లేసెస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది. దాని ప్రకారం 100 ఫుట్ఫాల్ జరిగిన చోట ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి.
సో దాన్ని మనము బేస్ చేసుకునేసేసి కొన్ని కాలనీస్లో కూడా, అదేవిధంగా కొన్ని వాణిజ్య సముదాయాల్లో, తర్వాత కొన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా ఇటువంటి కెమెరాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ కెమెరాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో రోడ్ మీద కూడా ఒక కెమెరా ఉంచితే అది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది, మనకు క్రైమ్ డిటెక్ట్ కావడానికి చాలా అనువుగా ఉంటుంది. సో దాని గురించి ఈ కార్యక్రమాన్ని కూడా, ఈ 2 కార్యక్రమాలు, ఒకటి వచ్చేసి కమ్యూనిటీ పోలీసింగ్, రెండోది వచ్చేసి సీసీ కెమెరాస్, కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఏర్పరచుకునేలాగా ఒక కార్యాచరణ తొందరలోనే రూపొందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. 31వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించాలని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయా సత్యబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో ట్రోప్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను వేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ లో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయా సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచే విధంగా పరిపాలన సాగించాలన్నారు. రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వం కొత్తగా భారాలు వేయమని చెప్పి రోప్ ఛార్జీల పేరుతో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అదనపు విద్యుత్ భారాలను మోపిందన్నారు. ఆదాని జగన్ ఒప్పందంతో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. సెకీ ఒప్పందాలను రద్దు చేసే వరకు సిపిఎం తన పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జనవరి 7వ తేదీ వరకు నగరంలో వాడవాడలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజల మీద భారాలు లేకుండా ప్రజల యొక్క ఐక్యతని పెంపొందించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రజల ఆశలకి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమి వాటికి అనుగుణంగా పరిపాలన సాగట్లేదు. విద్యుత్తు ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు 5 నెలల కాలంలోనే ప్రజల మీద తీవ్రమైన భారం మోపారు. 16,000 కోట్ల రూపాయలు ఈ జనవరి నుంచి కూడా తోడవుతుంది. గత 3 ఏళ్ల క్రితం ప్రజలు వాడి కట్టేసిన బిల్లులకు కూడా ఇప్పుడు అదనంగా చెల్లించమనడం చాలా అన్యాయం, దారుణం. అలాగే ఆదాని జగన్మోహన్ రెడ్డి యొక్క కుంభకోణాల విషయంలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ మౌనంగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన అవినీతి ఒప్పందాలు చేసినటువంటి ఒప్పందాల విషయంలో విచారణ లేకుండా రద్దు చేయకుండా కాలయాపన చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని బలిపశువులు చేసి ఆదాని లాభాల కోసం ఈ విద్యుత్తు సఖీ ఒప్పందాలని రద్దు చేయకుండా ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల భారాలని వేసేదానికి ప్రభుత్వం సిద్ధపడింది. అందువల్ల దీన్ని మొదటి నుంచి సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వీటికి కొనసాగింపుగా మరి ఈ రోజు నుండి జనవరి 6వ తేదీ వరకు విజయవాడలోను అలాగే విజయవాడ పశ్చిమ నగరంలో కూడా వీధిన వాడవాడన ప్రజలందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమం మేము తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జనవరి 7వ తేదీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషను విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్లో బహిరంగ విచారణ కార్యక్రమం కూడా జరుపుతామని ప్రకటించారు. వీటికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత వివిధ సంఘాల చేత సామూహిక రాయబారాల కార్యక్రమం కూడా చేపట్టాలని సిపిఎంగా మేము నిర్ణయం చేసాం. అలాగే ఈరోజు విజయవాడ నగరంలో ఈ ఆదాని దోపిడీని ఎదుర్కొనేదానికి ప్రజలందరినీ ఐక్యం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ తన విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఇటువంటి సంఘ పరివార శక్తుల్ని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే మత విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలని చేపడుతున్నారు. మేము ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశం యొక్క మరి గొప్పతనం కులం ఏదైనా మతం ఏదైనా మనమందరం భారతీయులం. ఈ దేశం ఐక్యంగా ముందుకు వెళ్ళేదానికి
భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడేదానికి కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. దేశంలో ఎప్పుడూ అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. నాడు భారత స్వాతంత్ర్యం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ వంతు పాత్ర పోషించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల పూర్తి చేసుకోవడం ఒక చరిత్ర అని చెప్పారు. విజయవాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జెండా ఎగరవేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చరిత్ర అని చెప్పారు. భారత కమ్యూనిస్ట్ పార్టీని అణచివేయడానికి అనేక కుతంత్రాలు పన్నారని వాటన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడుస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. 1924 కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందన్నారు. దేశంలో ఎప్పుడు అధికారంలోకి రాకపోయినా పేదల పక్షాన్ని నిలబడి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. నాడు భారత స్వాతంత్ర్యం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ వంతు పాత్ర పోషించారన్నారు. స్వాతంత్ర పోరాటం తెలియని వారు నేడు దేశాన్ని నాశనం చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ భావాజాలం కలవారు నేడు దేశంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. నేటితో 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుడుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని త్యాగాలు చేసింది. 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ నగరంలో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దేశవ్యాప్తంగా మేధావులు మార్క్సిజం లెనినిజం పైన ఎవరికైతే విశ్వాసం ఉందో అలాంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి ఆనాడు 100 సంవత్సరాల క్రితం కాన్పూర్లో సిపిఐని ఏర్పాటు చేశారు. ఆ రోజు బ్రిటిష్ వారు అధికారంలో ఉండగా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బలమైన పార్టీలు రెండు పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే ఇవాళ గర్వంగా చెప్పుకోగలం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొంది. అంతేకాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ మొగ్గలోనే తుంచివేయడానికి పార్టీ పైన నిషేధం విధించడమే కాకుండా కుట్ర కేసులు బనాయించి నాయకులందరినీ కూడా జైళ్ల పాలు చేశారు. అయినా సరే ఏ ఒక్కరు కూడా వెనక్కుపోకుండా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకుపోయారు. మరి ఇవాళ ఈ 100 ఏళ్ల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంలో రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయినా ఇవాళ ప్రజల కోసం కోట్లాది మంది కష్టజీవుల కోసం పోరాటాలు కొనసాగిస్తున్న పార్టీ. అదేవిధంగా సంస్థానాలు దేశంలో విలీనం చేయాలని చెప్పి, దున్నేవాడికి భూమి దక్కాలని చెప్పి, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కొరకు అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించింది. ఇవాళ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవులు తమకు ఏ సమస్య వచ్చినా సరే అది పట్టే జెండా ఎర్ర జెండా మాత్రమే. ఎర్ర జెండాను తీసుకొని వాళ్ళ మరింత ముందుకు సాగడానికి వాళ్ళ ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇవాళ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ ఈ దేశ రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న, మహాత్మా గాంధీ అన్న, జవహర్లాల్ నెహ్రూ గారన్న ఏ ఒక్కరిపైన కూడా గౌరవం లేదు, ఈ రాజ్యాంగం పైన నమ్మకం లేదు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ వారికి 240 స్థానాలు రావడం వల్ల చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళ మద్దతు ఇవాళ అధికారంలో ఉన్నారు. పైగా సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్షాలు ప్రతిపక్షాలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 30వ తేదీ నాడు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాబోయే ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే సమాజ స్థాపన కోసం పనిచేసే పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చీలిక వల్ల అనేక నష్టాలు జరిగాయి. రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ ఐక్యత కోసం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఆ రకంగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల రాజ్యం ఏర్పాటు చేయడానికి మేము మరింత ముందుకు సాగుతాం. మరో 100 సంవత్సరాలైనా సరే కమ్యూనిస్ట్ పార్టీకి తిరుగులేదు. కష్టజీవుల తరఫున పోరాడే పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అని సగర్వంగా ప్రకటిస్తూ ఇవాళ పార్టీ శతవార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అదేవిధంగా వామపక్ష శ్రేణులకు
కోట్లాది మంది కష్టజీవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధాప్య సమస్యలతో మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. రాజకీయాలకు అతీతంగా సంతాపం ప్రకటించిన రాజకీయ నాయకులు, ప్రముఖులు. విద్యుత్ ఛార్జీల బాధ్యతపై దేవినేని అవినాష్ నేతృత్వంలో పోరుబాట కార్యక్రమం. 6 నెలల కాలంలో ప్రజలపై భారాలు మోపిందని దుయ్యబడిన దేవినేని అవినాష్. నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం వెల్లడించిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు. ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.